స్వామి శరణం అయ్యన్ శరణం. ఏంది స్వామి ఆయన నలుగురు ముందు అట్లా మాట్లాడుతున్నాడు? తిరిగి ఒక్క మాట అంటే ఏమన్నా ఇజ్జత్ ఉంటదా? అయ్యప్ప, మాటలు జాగ్రత్త. ఆయన గురుస్వామి. కోపంలో ఒక మాట అన్నా పడాలి. కోపము అందరికొస్తా స్వామి. ఇంకోసారి ఒక్క మాట అన్నా అస్సలు మంచిగా ఉండదు స్వామి. చెప్పా స్వామికి. ఏం చేస్తున్నావు అయ్యప్ప? బయటి నుండి వచ్చిన కదా స్వామి, కాళ్ళు కడుక్కుంటున్నా. పర్లేదు, వెళ్ళిపో. అయ్యో, బయట ఎవరిని ముట్టానో తెలీదు. కాళ్ళకి మైలుంటుంది కదా. ఆ మణికంఠుడి సన్నిధానంలో శుభ్రంగా ఉండాలి కదా స్వామి. ముందు శుభ్రంగా ఉండాల్సింది మనసు మణికంఠ. అహంకారం అనే మైలతో నిండిపోయింది. అయ్యప్ప దీక్ష అంటే పొద్దున్నే లేసి చలిలో స్నానం చేసి దేవుణ్ణి పూజించి దండం పెడితే సరిపోతుందనుకుంటే మెడలో ఈ మాలెందుకు? ఒంటి మీద నల్లటి బట్టలెందుకు? మారాల్సింది మన దినచర్య మాత్రమే కాదు, మన ప్రవర్తన కూడా. క్షమించండి స్వామి, అర్థమైంది. మాల వేసుకున్నదే మనిషిలా బ్రతకడానికి. ఇప్పుడు కూడా ఇంకా కుళ్ళు, కుతంత్రం, ఈర్ష పెట్టుకుంటే ఈ మాలకు ఏం గౌరవం ఇచ్చినట్టు? అయ్యప్ప మాలలో చేసే ప్రతి పద్ధతి నీకు బ్రతుకు అర్థాన్ని నేర్పుతుంది. 41 రోజులు చేసే మండల కఠోర దీక్ష నీకు అర్థమవుతే మిగతా జీవితం ఎలా బ్రతకాల్లో కూడా నీకు అర్థమవుతుంది. స్వామియే శరణమయ్యప్ప.